సమస్యల పరిష్కారానికి రైతుల ధర్నాలు, మద్దతు ధర, సాగునీటి కోసం ఆందోళన. జీవో 14 అమలుకు అంగన్వాడీల ధర్నా, సవరించిన వేతనాలివ్వాలని డిమాండ్. ఇందూరులో అందని కళ్యాణలక్ష్మి సాయం, చెక్కుల కోసం కుటుంబాల ఎదురుచూపు. ఘనంగా లింగమంతుల స్వామి జాతర, పెద్దగట్టుకు భారీగా వస్తున్న భక్తులు. వేములవాడలో స్వామికి ప్రత్యేక పూజలు, కోడెమొక్కులు తీర్చుకున్న భక్తులు. రాష్ట్రంలో అన్నదాతలు రోడ్డెక్కారు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఆందోళన చేపట్టారు. మద్దతు ధర కోసం కొంతమంది నిరసన తెలిపితే మరికొందరు సాగునీటి కోసం ధర్నా చేశారు. ములుగు జిల్లా కేంద్రంలో అధికారులకు లంచం ఇచ్చేందుకు అన్నదాతలు భిక్షాటన చేసి వినూత్న రీతిలో నిరసన తెలిపారు. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో అన్నదాతలు ఆందోళన చేపట్టారు. పసుపు, ఎర్రజొన్న పంటకు మద్దతు ధర ఇవ్వాలంటూ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. రైతులకు చనిపోతే వచ్చే బీమా కంటే బతికుండగానే మద్దతు ధర ఇస్తే చాలంటూ నినాదాలు చేశారు. పసుపు బోర్డు ఏర్పాటు చేసి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రోడ్డుపై గంటకు పైగా రాస్తారోకో చేయడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో పోలీసులు రైతులతో మాట్లాడి ధర్నాను విరమింపజేశారు. మరోవైపు జగిత్యాల ప్రజావాణిలో కలెక్టర్ కు రైతులు వినతి పత్రం అందజేశారు. రైతులంతా కష్టాల్లో ఉన్నారు. దయచేసి పసుపు పంట పండిస్తున్నాం. రైతులంతా మద్దతు ధర కోసం రోడ్ ఎక్కాల్సిన పరిస్థితి. ఆర్మూర్ నుంచి జగిత్యాల వరకు కూడా మెట్పల్లి రైతులు ఇవాళ రోడ్ ఎక్కడం జరిగింది. ఆర్మూర్ రైతులకు మద్దతుగా ఇవాళ మేము ఒకటే కోరుతున్నాం, గవర్నమెంట్ ను ఏ రైతు బంధు ఏది కూడా రైతుకు అవసరం లేదు. పండించిన పంటకు మద్దతు ధర కావాలని ఇవాళ మేము కోరుతున్నాము. మన పసుపుకు మద్దతు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. కావున క్వింటాల్కు 15,000 మద్దతు ధర ప్రకటించాలి. అదేవిధంగా మక్కలు చూసుకున్నట్టయితే 2,000 వరకు మద్దతు ధర ఇవ్వాలి. రైతులు బాగా నష్టపోతున్నందువల్ల గవర్నమెంట్ ఒకసారి ఆలోచించాలని కోరుకుంటున్నాం. పసుపు, ఎర్రజొన్న పంటకు మద్దతు ధర ఇవ్వాలని కోరుతూ నిజామాబాద్ జిల్లాలోనూ రైతులు ఆందోళనకు దిగారు. ఆర్మూర్లోని మామిడిపల్లి చౌరస్తాలో రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే పోరాటం చేస్తామంటున్నారు అన్నదాతలు. పసుపుకు, జొన్నకు మద్దతు ధర ప్రకటించే వరకు వంట వార్పు కార్యక్రమంతో వచ్చినాం. ఈరోజు ఎన్ని గంటలు అయినా సరే, ఎంత రాత్రి అయినా సరే, ఎన్ని రోజులైనా సరే ఇక్కడికి లేదని చెప్పేసి అందరం గట్టిగా నిర్ణయం చేసుకుని వచ్చినాం. కాబట్టి గవర్నమెంట్ దిగి రావాలా, కంపల్సరీ మాకు మద్దతు ధర ఇచ్చిన దాకా మేము లేచేది అని చెప్పేసి రైతులు ఏకపక్ష నిర్ణయంతో వచ్చినాం. ప్రతి సంవత్సరము ఎర్రజొన్నల కొరకు, పసుపు కొరకు రోడ్ ఎక్కాల్సిన పరిస్థితి వస్తుంది. దీనికి పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామన్నారు. పసుపు బోర్డు లేదు, దీనికి మద్దతు ధర లేదు. పసుపుకు మేము ₹1,00,000 వరకు ఖర్చు పెడుతున్నాము. ఆ ₹1,00,000 వస్తే మేము ఏం తినాలా, ఎట్లా జీతాలకు, లేబర్లకు ఎట్లా పైసలు ఇవ్వాలా, అది గ్రహించి గవర్నమెంట్ సత్వరమే మద్దతు ధర ప్రకటించాలి. రైతులము ఇన్ని రోజుల నుంచి ధర్నా చేసినా కానీ ఎవరు ప్రజానాయకులు కానీ అధికారులు కానీ ఎవరు రావడం లేదు. మరి రైతు ప్రభుత్వం అని చెప్తుంది అని ఇంతవరకు కూడా ప్రభుత్వం ఏం పట్టించుకోవడం లేదు. మేము మద్దతు ధర 3,000 కావాలని కోరుకుంటున్నాము. జొన్నలకు ఎవరు ఇంతవరకు రావడం లేదు. మొన్న ఎమ్మెల్యేని కలిసినాము, కలెక్టర్ని కలిసినాము, చేస్తామని చెప్తుండ్రు కానీ ఇంతవరకు ఏ రెస్పాన్స్ లేదు, ఏమి లేదు. కాబట్టి దీనికి తొందరగా అధికారులు కానీ నాయకులు కానీ అది ఏదైనా అది స్పందించి తొందరగా నిర్ణయం తీసుకోవాలని కోరుచున్నాం. ములుగు జిల్లా వెంకటాపురం మండల రైతులు వినూత్నంగా నిరసన తెలిపారు. పట్టా పాస్ పుస్తకాలు ఇచ్చేందుకు వీఆర్ఓలో లంచం అడుగుతున్నారని ఆరోపిస్తూ పట్నంలో భిక్షాటన చేశారు. అధికారులకు లంచం ఇచ్చేందుకు దానం చేయండి అంటూ భిక్షాటన చేశారు. అయితే కొన్ని నెలలుగా తహసీల్దార్ ఆఫీస్ చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా అధికారులు పట్టించుకోవడం లేదని మొరపెట్టుకున్నారు. డబ్బులు ఇచ్చిన వాళ్ళకే పట్టాలు ఇస్తారు. ఇవాళ మేము డబ్బులు లేని పరిస్థితులు ఉన్నాం. అయ్యా మేము దుకాణం కింద అక్కడ ఇక్కడ కిరాణం కొట్ల 10, 5 ఎవరి ఓపెన్ సత్తి వాళ్ళకి ఇస్తారు. ఇవైనా ఇచ్చుకుంటూ ఆ యువారులకు ఇచ్చుకుంటూ మేము పట్ట చేయనే దాని మీద మేము కోరుతాను. అయ్యా దయచేసి మా బాధలు అర్థం చేసుకోండి. మంచిర్యాల జిల్లా లక్షేటి మండలం ఉత్కూరు చౌరస్తాలో రైతులు ఆందోళన చేపట్టారు. పంటకు సాగునీళ్లు విడుదల చేయాలంటూ రాస్తారోకో చేశారు. యాసంగి పంటకు ప్రభుత్వం నీళ్లు ఇస్తామని చెప్పడంతో పంటలు వేశామని, ఇప్పుడు నీళ్లు రాక పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ధర్నా దగ్గరకు చేరుకున్న పోలీసులు లిఫ్ట్ ఇరిగేషన్ అధికారులతో రైతులను మాట్లాడించారు. నీళ్లు విడుదల చేస్తామని చెప్పడంతో ఆందోళన విరమించారు. మెప్మాలో నకిలీ పత్రాలు సమర్పించి రుణాలు కాజేసిందెవరు?
అసలు సూత్రధారి ఎవరనేది ఇప్పటికే వరంగల్ జిల్లాలో చర్చనీయాంశమైంది. కింది స్థాయి సిబ్బందిని ప్రశ్నిస్తున్న అధికారులు అసలు సూత్రధారి పాత్రధారులపై ఆరా తీయలేకపోతున్నారని చర్చ జరుగుతోంది. ఈ విషయం వెలుగులోకి వస్తుండటంతో మహిళలు ఆందోళన చెందుతున్నారు. అవినీతికి అండగా నిలిచిన అధికారుల నోళ్లు ఇప్పుడు మూతపడ్డాయి. వరంగల్ డ్వాక్రా స్కామ్లో వాస్తవాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. మహిళలు రుణాలు తీసుకునేటప్పుడు ఇచ్చిన ఫోటోలను ఓ ఉన్నతాధికారి దుర్వినియోగం చేసినట్లు తెలుస్తోంది. మెప్మాలోని ఓ ఉన్నతాధికారి ఇందులో ప్రధాన సూత్రధారిగా చెబుతున్నారు. వరంగల్ నగరంలోనే కాకుండా 54 బ్యాంకుల్లో 6 సీఓలతో బ్యాంక్ అధికారులు కలిసి రుణాలు తీసుకోవాలనే నిర్ణయం తీసుకున్నారు. అంతా ఒప్పందం చేసుకుని మహిళా సంఘాల పేరు మీద 70 కోట్లకు పైగా రుణం పొందారు. నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి ఖజానాకు కన్నం వేశారు. వందల సంఖ్యలో నకిలీ సంతకాలు చేశారు. ఇలా సంతకాలు చేసిన 2 మహిళలు 2 నకిలీ గ్రూపులు తయారు చేశారు. బ్యాంక్ అధికారులను మచ్చిక చేసుకుని డబ్బులు నొక్కేశారు. ఈ వ్యవహారంలో కీలకంగా ఉన్న ఉన్నతాధికారులు మాత్రం ఇప్పుడు నోరు విప్పడం లేదు. మెప్మా, మున్సిపల్, బ్యాంక్ అధికారులు, మేనేజర్లు ఇప్పుడే తాము ఎలా చెప్పగలుగుతామంటూ ఎదురు ప్రశ్నిస్తున్నారు. బ్యాంకులో నకిలీ ఫోటోలు పెట్టి డబ్బులు స్వాహా చేసిన తీరుపై మెప్మా పీడీ దగ్గరకు V6 వెలుగు ప్రతినిధులు వెళితే బిజీగా ఉన్నానని తానేమీ చెప్పలేనని సమాధానమిచ్చారు. ఈ విషయంపై తాను మాట్లాడకూడదన్నారు ప్రాజెక్టు డైరెక్టర్. బ్యాంకులో 50,000 రూపాయల లోన్ కోసం వెళ్తేనే 1,25,000 డాక్యుమెంట్లు అడుగుతారు, ఎంక్వైరీలు చేస్తారు. కానీ మహిళల పేరుతో 5 లక్షల నుంచి 7.5 లక్షల వరకు రుణమిచ్చిన అధికారులు రూల్స్ ను మాత్రం పట్టించుకోలేదు. 100 నుంచి 200 గ్రూపులు 54 బ్యాంకుల్లో ఇలా రుణాలు తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. 70 కోట్ల రూపాయలు నకిలీ పత్రాలతో తీసుకున్నవేనని మహిళలతో పాటు మెప్మా అధికారులు కూడా చెబుతున్నారు. టోటల్ మాకు ఉన్నాయి 15,009 గ్రూపులు ఉన్నాయన్న, 526 సమైక్యాలు ఉన్నాయి. దాంట్లో 54 బ్యాంకులలో లోన్స్ రన్ అవుతున్నాయి. అంటే ప్రాబ్లం వచ్చేసి మనకు 3 బ్యాంకులలో డిస్కషన్ అయింది. రికవరీ అంటే యాక్చువల్గా మేజర్గా ఏంటంటే రికవరీ చేయాల్సిన బాధ్యత మాకు ఉంది. మేము ఏదైతే మా మెప్మా ఫోల్డర్లు ఉన్నాయో వాటిని మేము రికవరీ చేయించడానికి మేము ముందుకు పోతున్నాం. అంటే నేను ఆ బ్రాంచ్ నాకు రాదు, నేను చేయలేదు. మీరు దేనికి మీరు ఏం చేసినా కూడా నేను దానికి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాను. రెగ్యులర్గా ఉన్న గ్రూప్లో ఆల్రెడీ మేము డబ్బులు కట్టిస్తున్నాము, ఆల్రెడీ నడుస్తున్నాం. ఆల్రెడీ ఎలిజిబుల్ గ్రూప్స్ ఉన్న వాటన్నిటి కూడా నా పీరియడ్లో నింపించడం జరిగింది. ఓన్లీ మా మెప్మా ఫోల్డర్లో ఉన్న ఏ గ్రూప్లో అయినా కూడా ఎలిజిబుల్ ఉండి వాటికి నేను జెన్యూన్గా చూసి వెరిఫై చేసి ఇవ్వడం. బ్యాంకులో డ్వాక్రా గ్రూపులు రుణాలు తీసుకోవాలంటే మహిళలందరి గ్రూప్ ఫోటో, మహిళలు తీర్మానం చేసిన పత్రాలు సమర్పించాలి. కానీ ఈ వ్యవహారంలో ఒక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఆధార్ కార్డు ఇస్తేనే లోన్ మంజూరు చేయడంలో ఆంతర్యం ఏంటన్న దానిపై జోరుగా చర్చ జరుగుతోంది. ఈ స్కామ్లో కింది స్థాయి నుంచి ఉన్నతాధికారుల వరకు అందరిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు. వరంగల్ మెప్మా కార్యాలయంలో కొన్ని వందల సంఖ్యలో నకిలీ గ్రూపులను సృష్టించి ఒక్కొక్కరి మహిళా గ్రూప్ నుండి 5 లక్షల నుండి 7,50,000 రూపాయల వరకు డ్రా చేశారు. బ్యాంక్ అధికారులు నకిలీ గ్రూపులను సృష్టించినా కూడా అధికారులు గుర్తించకుండా కొన్ని లక్షల రూపాయలని స్వాహా చేసిన ఎలాంటి అవినీతి అక్రమాలకు అధికారులు పాల్పడినా కూడా వాళ్ళు సస్పెండ్ చేయకుండా సిఓలు మాత్రమే 2 సస్పెండ్ చేశారు. ఇందులో ఈ భాగస్వాములైన మెప్మా అధికారులు, మున్సిపల్ అధికారులు, బ్యాంక్ అధికారులను కూడా కఠినంగా శిక్షించి అలాగే వీళ్ళపైన క్రిమినల్ కేసు నమోదు చేసి వీళ్ళు స్వాహా చేసిన డబ్బుల్ని రికవర్ చేసి నిరుపేదలైన అర్హులైన మహిళా గ్రూపులకు అందరికీ అందజేయాలి. వీరిపైన చట్టపరమైన చర్య తీసుకోవాలి. ఈ స్కామ్తో సంబంధం ఉన్న అధికారులు మాత్రం గప్చుప్ అయిపోతున్నారు. దీని గురించి ఎవరూ ఎక్కడా మాట్లాడడం లేదు. ఎవరైనా ప్రశ్నించినా సమాధానం దాటవేస్తున్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విశాఖ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత అల్పాహార కార్యక్రమం ప్రారంభమైంది. ప్రభుత్వ సలహాదారు వివేక్ వెంకటస్వామి అభిమానులు దీన్ని ప్రారంభించారు. 15 రోజుల పాటు ఈ కార్యక్రమం జరగనుంది. 200 మంది విద్యార్థులకు మధ్యాహ్నం వేళల్లో అల్పాహారం అందిస్తున్నారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చే విద్యార్థులు పొద్దున్న తిని కళాశాలలకు వస్తే సాయంత్రం ఖాళీ కడుపుతో ఇంటికి వెళ్లాల్సిన పరిస్థితి. ఈ విషయాన్ని ప్రభుత్వ సలహాదారు వివేక్ వెంకటస్వామి దృష్టికి తీసుకువెళ్లింది కళాశాల యాజమాన్యం. దీంతో 30,000 రూపాయల ఆర్థిక సాయాన్ని అందించారు వివేక్. అల్పాహారం అందించడంపై విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రాంతాల నుండి వచ్చే విద్యార్థులకి ఇబ్బంది కలగకుండా మధ్యాహ్న భోజన పథకం కింద గౌరవనీయులు శ్రీ గడ్డం వివేక్ వెంకటస్వామి గారు తమ సొంత ఖర్చులతో కళాశాల యాజమాన్యాన్ని పురమాయించి మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించారు మా కళాశాలలో. వచ్చే సంవత్సరం నుండి కూడా మధ్యాహ్న భోజనాన్ని అమలు చేయాలని కోరుతున్నాం.
రూరల్ ఏరియాస్ నుంచి చాలా దూర ప్రాంతాలు 30-40 కిలోమీటర్ల నుంచి కూడా పిల్లలు రావడం జరుగుతుంది. వారికి మధ్యాహ్న భోజనం కానీ అల్పాహారం కానీ ఇస్తే బాగుంటుందని చివరికి సంప్రదించినటువంటి వివేక్ వెంకటస్వామి గారి ద్వారా ఈ పని సక్సెస్ అయ్యింది. విశాఖ చారిటబుల్ ఎండి వివేకానంద కోరిన వెంటనే ఇట్లా విద్యార్థులకు ఎగ్జామ్స్ అల్పాహారం చేస్తే ఏర్పడేస్తే బాగుంటుందని ప్రిన్సిపాల్ గవర్నమెంట్నే వివేక్ గారి ద్వారా 30,000 చెక్ ఇచ్చారు. నెక్స్ట్ ఇయర్ కూడా ఇదే విధంగా కొనసాగిస్తామని చెప్తూ ఈ కార్యక్రమం విద్యార్థులకి ఈ విధంగా ఎంతో దూరం నుంచి వచ్చే విద్యార్థులకు త్వరలో ఎగ్జామ్స్ కాబోతున్నాయి. ఇక్కడనే వీళ్ళందరికీ అల్పారం చేసిన వివేకానంద గారికి మరియు యాజమాన్యానికి, స్కూల్ యాజమాన్యానికి. దేవాదాయ శాఖను వరుసగా రెండోసారి చేపట్టి రికార్డ్ బ్రేక్ చేశారు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. ఈ శాఖకు మంత్రిగా ఉన్న వారికి ఆ తర్వాత రాజకీయ జీవితంలో దేవుడి కరుణ ఉండదనే భావన ఉండేది. గతంలో దేవాదాయ శాఖ మంత్రులుగా పనిచేసిన 8 మంది నేతలను మరోసారి మంత్రి పదవి వరించలేదు. దేవాదాయ మంత్రి ఎమ్మెల్యేగా గెలవటమే కష్టమైందని చరిత్ర చెబుతుంటే నిర్మల్ ఎమ్మెల్యే అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి మాత్రం 36 ఏళ్ల చరిత్రను తిరగరాశారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఈ శాఖను నిర్వహించేందుకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే సీనియర్ నేతలు కూడా ముఖం చాటేసేవారు. ఎందుకంటే ఈ శాఖను నిర్వహించిన వారికి ఆ తర్వాత వచ్చే ఎన్నికల్లో దేవుని కటాక్షం ఉండదని రాజకీయ నేతల్లో ఒక రకమైన భయం ఉండేది. అందుకు తగ్గట్లుగానే దేవాదాయ శాఖ నిర్వహించిన మంత్రులంతా ఆ తర్వాత కాలంలో మంత్రులు కాలేకపోయారు. కొందరైతే ఎన్నికల్లో గెలవడమే కష్టంగా మారింది. చాలా మంది రాజకీయాలకు దూరమైన పరిస్థితులున్నాయి. దీనికి తోడు ఆ శాఖను చేపట్టిన మంత్రుల్లో కొందరికి ఎమ్మెల్యే టికెట్లు రావడమే కష్టమైంది. (1983లో ఎన్టీఆర్ క్యాబినెట్లో దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేసిన యతిరాజారావు, 1994లో ఆ శాఖ చేపట్టిన సింహాద్రి సత్యనారాయణ, 1995లో చంద్రబాబు క్యాబినెట్లో దేవాదాయ శాఖ నిర్వహించిన దామచర్ల ఆంజనేయులు తర్వాత జరిగిన ఎన్నికల్లో ఓడిపోయారు. 1999 ఎన్నికల తర్వాత ఏర్పడిన చంద్రబాబు క్యాబినెట్లో దండు శివరామరాజు దేవాదాయ శాఖ చేపట్టారు. 2004 ఎన్నికల్లో ఆయనకు పోటీ చేసే అవకాశమే రాలేదు. తర్వాత ఈ శాఖ చేపట్టిన ఎం సత్యనారాయణరావు మధ్యలోనే పదవి నుంచి తప్పుకున్నారు. తర్వాత ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఎంఎస్ఆర్ తర్వాత ఆయన సామాజిక వర్గానికే చెందిన జువ్వాడి రత్నాకర్రావు దేవాదాయ శాఖ చేపట్టారు. అయితే 2009 ఎన్నికల్లో అంతకుముందు జరిగిన ఉప ఎన్నికల్లోనూ ఆయన గెలవలేదు. వైఎస్ఆర్ రోషయ్య క్యాబినెట్లో గాదె వెంకటరెడ్డి దేవాదాయ శాఖ చేపట్టారు. కానీ కిరణ్ కుమార్ రెడ్డి క్యాబినెట్లో మంత్రి పదవి దక్కలేదు. ఎంఎస్ఆర్ రత్నాకర్ రావులకు మధ్యలో కొన్ని నెలల పాటు దేవాదాయ శాఖ బాధ్యతలు నిర్వర్తించిన జేసీ దివాకర్ రెడ్డికి 2009లో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మంత్రి పదవి రాలేదు. అప్పుడు దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేసిన జూపల్లి కృష్ణారావు తెలంగాణ తొలి క్యాబినెట్లో మంత్రి కాలేకపోయారు. ఆ తర్వాత విస్తరణలో మంత్రి అయినా దేవాదాయ శాఖ చేపట్టలేదు. కానీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి విషయంలో సెంటిమెంట్లకు తెరపడింది. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ మొదటి క్యాబినెట్లో దేవాదాయ ధర్మాదాయ శాఖ బాధ్యతలు చేపట్టారు అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి. నిర్మల్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తుండటంతో మొన్నటి ఎన్నికల్లో ఆయనపై చాలా ఊహాగానాలు వచ్చాయి. అటు ప్రతిపక్ష నేతలు కూడా ఈసారి ఐకేరెడ్డి ఓటమి తప్పదని, ఆయన ఇంటికే పరిమితం కావాల్సిందేనని ఎద్దేవా చేశారు. ఇదే ప్రధాన అంశంగా ఎన్నికల ప్రచారాన్ని కూడా చేపట్టారు కాంగ్రెస్ నేతలు. కానీ ప్రజా తీర్పు మాత్రం ఇంద్రకరణ్ రెడ్డి వైపే వచ్చింది. దీనికి తోడు గత రికార్డులన్నీ బద్దలు చేసేలా ఆయన మరోసారి దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి అయ్యారు. ఉమ్మడి జిల్లాకు చెందిన జోగురామన్న నిర్వర్తించిన అటవీ శాఖను కూడా ఇంద్రకరణ్ రెడ్డికే కేటాయించారు. అడవుల జిల్లాగా పేరున్న ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాకు మరోసారి అటవీ శాఖ వచ్చింది. దీంతో పాటు గతంలో నిర్వహించిన దేవాదాయ న్యాయశాఖ బాధ్యతలు కూడా ఇంద్రకరణ్కే అప్పజెప్పారు. దీంతో ఇద్దరు మంత్రులు నిర్వహించిన బాధ్యతలను ఒక్కరికే అప్పజెప్పడం ద్వారా జిల్లాకు న్యాయం చేశారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మంత్రివర్గంలో రెండవసారి దేవాదాయ శాఖ మంత్రిగా, అటవీ శాఖ మంత్రిగా, అదేవిధంగా లా మినిస్టర్గా, న్యాయశాఖ మంత్రిగా మరి ఎవరైతే దేవాదాయ శాఖ మంత్రి రెండోసారి గెలవడని చెప్పి చాలా ప్రచారం జరిగింది. మరి దాన్ని రికార్డు బ్రేక్ చేసి మళ్ళీ మనము ఆ యొక్క భగవంతుడి ఆశీర్వాదం వల్ల రెండోసారి గెలవడము, మళ్ళీ ఆ శాఖ రెండోసారి కూడా ముఖ్యమంత్రి గారు మరి మంచి నమ్మకంతో మరి శాఖని ఇంకా పటిష్టంగా చేయాలి అనే ఉద్దేశంతో మరి బాధ్యతలు ఇచ్చి మరి ఈరోజు మనము ఇక్కడ ఆఫీసుల వల్ల మనము చార్జ్ తీసుకోవడం జరిగింది. మరి మీ అందరికి కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేసిన వారు మళ్లీ మంత్రి పదవి చేపట్టలేదు. కానీ
తెలంగాణలో మాత్రం ఈసారి ఆ రికార్డు బ్రేక్ అయింది. మొదటి కేబినెట్లో దేవాదాయ శాఖ నిర్వహించిన ఇంద్రకరణ్ మరోసారి ఆ శాఖకు మంత్రి అయ్యారు. గత 5 ఏళ్లుగా ఐకేరెడ్డి క్యాడర్లో ఉన్న సెంటిమెంట్ భయాన్ని ఆయన పోగొట్టేశారు. ఇక తమ నాయకునికి తిరుగులేదని ఐకేరెడ్డి అనుచరులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఆశయం బాగానే ఉన్నా సరిగ్గా అమలు కావటం లేదు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకం పెళ్లి సమయానికి అందాల్సిన సర్కార్ సాయం నెలలు గడుస్తున్నా రాకపోవడంతో లబ్ధిదారులు ఇబ్బంది పడుతున్నారు. ఆడపిల్ల పెళ్లికి సాయం వస్తుందని ఆశగా ఎదురుచూసి తీరా సమయానికి అందక అప్పులు చేస్తున్నారు. అప్పు చేయనిదే ఈ రోజుల్లో పెళ్లి చేయలేని పరిస్థితి సామాన్యులది. దీంతో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకం తీసుకొచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ పథకంలో భాగంగా వధువుకు ప్రభుత్వం నుంచి 1,116ల సాయం అందుతోంది. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు పెళ్లి సమయంలో ఆసరగా ఉంటాయని పేదింటి కుటుంబాలు సంబురపడ్డాయి. కుప్పలు తెప్పలుగా దరఖాస్తు చేసుకున్నారు జనం. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వేలాది దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. 7 నెలలుగా ఒక్క దరఖాస్తు కూడా మంజూరు కాలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. నా కూతురు పెళ్ళైంది. పెళ్ళైతే నేను కళ్యాణ లక్ష్మికి అప్లై చేసుకున్నా. 4 నెలలు అవుతుంది, ఇంతవరకు ఇంకా అప్లై కాలేదు. ఆల్రెడీ గవర్నమెంట్ ఆర్డీఓ కూడా కలిసినాము. ఆ సార్ కూడా బడ్జెట్ పెట్టలేదు, ఇంకా బడ్జెట్ పెట్టిన తర్వాత ఇస్తామని చెప్పి ఆ సార్ కూడా అన్నాడు. ఎంఆర్ఓ సార్ కూడా అడిగినాము. ఎంఆర్ఓ సార్ కూడా అదే మాట చెప్పడం జరిగింది. కొద్ది తొందరలో వస్తే మాకు కూడా ఏమైనా అవసరాలు తీరుతాయన్న ఆశతోని ఉన్నాము. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో గత జూన్ నుంచి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ దరఖాస్తుల్లో ఒక్కటి కూడా మంజూరుకు నోచుకోలేదు. గత జూన్, జూలై, ఆగస్టు మాసంలో ముహూర్తాలుండడంతో చాలా పెళ్లిళ్లు జరిగాయి. ఆ టైంలో దరఖాస్తు చేసుకున్న వారికి చెక్కులు ఇంకా అందలేదు. కనీసం రానున్న పెళ్లి సీజన్ వరకైనా తమకు చెక్కులు అందివ్వాలని దరఖాస్తుదారులు కోరుకుంటున్నారు. పెళ్ళైన తర్వాత కూడా కావాల్సిన మొత్తం పేపర్స్ కానీ డాక్యుమెంట్స్ కానీ అవన్నీ మేము ఆఫీసర్కి ఇచ్చిన తర్వాత కూడా రావాల్సిన దాని యొక్క డబ్బులు అట్లాంటివి తొందరగా రావట్లేదు. ప్రభుత్వం సహకారం తొందరగా కావాల్సిన మొత్తం పనులు తొందరగా చేసిస్తే చాలా లబ్ధిదారులు చాలా బాగుంటుంది. తొందరగా డబ్బులు అందుతాయి. పేద కుటుంబాలకు చాలా బాగుంటుంది. ఇంకా కేసీఆర్ గారు చాలా బ్రహ్మాండమైన పథకం చేశారు. ఈ పథకం ద్వారా కుటుంబాలకు కానీ పేదలకు కానీ పీదలకు కానీ చాలా బాగుంది. కానీ వాళ్ళు తొందరగా కావాల్సిన డబ్బులు అట్లాంటివి కూడా అందట్లేదు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 16,666 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. నిజామాబాద్ జిల్లాలో 9,021, కామారెడ్డిలో 7,645 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. రైతు బంధు, రైతు బీమా కార్యక్రమాల్లో అధికారులు బిజీగా ఉండడంతో ఈ దరఖాస్తులు పరిశీలనకు నోచుకోలేదు. ఉమ్మడి జిల్లాలోని 9 మంది శాసనసభ్యుల దగ్గర దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. వీళ్లు ఒక్క సంతకం పెడితే దరఖాస్తులు క్లియర్ అయి చెక్కులు చేతికొస్తాయి. అన్నీ అప్లై చేసుకున్నాము, అన్ని కరెక్టే ఉన్నాయి కానీ మాకు చెక్కు ఇవ్వటం లేదు. పై అధికారులు ఎందుకు ఇవ్వటం లేదు మాకు అర్థమే కావాలి. పెళ్ళి 8 నెలలు అవుతుంది కానీ మరి పైసలు రాలేదు. ఈ వేసవిలోనూ పెళ్లి ముహూర్తాలు అధికంగా ఉన్నాయి. దీంతో పెళ్లి ఏర్పాట్లలో ఉన్న కుటుంబాలు సాయం అందుతుందో లేదోనని ఆందోళన చెందుతున్నాయి. పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతర ఘనంగా ప్రారంభమైంది. చౌడమ్మ తల్లి లింగమంతుల స్వామికి మంత్రి జగదీష్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత దేవరపెట్టెను పెద్దగట్టుకు తీసుకువెళ్లే కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలోని రెండో అతిపెద్ద జాతర గొల్లగట్టు జాతర ప్రారంభమైంది. సూర్యాపేట జిల్లా కేసారం గ్రామంలోని పెద్దగట్టు జాతరకు జనం తరలి వస్తున్నారు. తెల్లవారుజామున మంత్రి జగదీష్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యేలు గ్యాదర్ కిషోర్, బొల్లం మల్లయ్య యాదవ్ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. మొదట చౌడమ్మ తల్లి దేవతకు మంత్రి జగదీష్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత దేవరపెట్టెను పెద్దగట్టుకు తీసుకువచ్చే కార్యక్రమాన్ని ప్రారంభించారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు చెప్పారు మంత్రి జగదీష్ రెడ్డి. శాశ్వత కోనేరుతో పాటు రోడ్లు, మరుగుదొడ్లు నిర్మించినట్లు చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాతే జాతరకు గుర్తింపు వచ్చిందన్నారు. రాబోయే రోజుల్లో ఆలయాన్ని మరింత అభివృద్ధి చేస్తామన్నారు. దాదాపు 18 పైగా అందరికీ ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేసి అందరూ కూడా
పెద్దగట్టు జాతరకు రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఒడిశా నుంచి భక్తులు తరలివస్తున్నారు. యాదవుల ఆరాధ్య దైవమైన లింగమంతులను దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటున్నారు. 2 ఏళ్లకోసారి జరిగే ఈ జాతరకు ఈసారి కూడా లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. 5 రోజుల పాటు జరిగే ఈ జాతరకు యాదవులు కుటుంబ సమేతంగా వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. ప్రతి 100 మందిలో 10 మంది అన్న లింగయ్యలు ఉంటారు. 10-20 మంది లింగయ్యలు కంపల్సరీ ఉంటారు. ఈ జాతర ప్రత్యేకత అది. మొక్కులు నెరవేరుతాయి కూడా ఇక్కడ మొక్కుతే. మా చిన్నతల నుంచి మా ఊళ్ళో మేము కానీ మంచిగా భక్తులను కొలుసుకుంటాం. ఎప్పటికీ మా అందరికీ భక్తులు చాలా మంచిగా చూసుకుంటారు స్వామి. అందరికీ లైవ్లో ఎప్పుడు దేవుడు ఆశీస్సులు మాకు కావాలని. లక్షల్లో తరలివచ్చే భక్తులకు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు పోలీసులు. 1800 మంది పోలీసులతో పాటు సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాలతో నిరంతరం నిఘా కాస్తున్నారు. ఇతర శాఖలకు చెందిన అధికారులు, సిబ్బంది కలిసి 1000 మంది వరకు జాతరలో పనిచేస్తున్నారు. వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. ధర్మగుండంలో స్నానాలు చేసి స్వామివారిని దర్శించుకున్నారు. కోడెమొక్కులు చెల్లించుకున్నారు. భారీగా క్యూ లైన్లో నిలబడటంతో స్వామివారి దర్శనానికి 5 గంటలకు పైగా సమయం పట్టింది. సోమవారం కావటంతో స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు అర్చకులు. మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. ఇప్పుడు జిల్లాల రౌండప్ చూద్దాం. కుమ్రంభీం జిల్లాలో అంగన్వాడీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. సమస్యలు పరిష్కరించాలంటూ కలెక్టరేట్ ముందు ధర్నా చేశారు. అంగన్వాడీలకే రేషన్ డీలర్లు బియ్యం సప్లై చేయాలని, పెంచిన వేతనాలు చెల్లించాలని, జీవో నంబర్ 14ను సవరించాలంటూ జాయింట్ కలెక్టర్ కు వినతి పత్రం అందించారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ముందు ఆందోళన చేశారు అంగన్వాడీ టీచర్లు, ఆయాలు. తమను ప్రభుత్వ ఉపాధ్యాయులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం అంగన్వాడీ ఉద్యోగులకు సవరించిన వేతనాలను వెంటనే అమలు చేయాలని కోరారు. ఆదిలాబాద్ కలెక్టరేట్ ముందు ఆందోళనకు దిగారు కట్టెలపొయ్యి సంఘం సభ్యులు. అటవీలో కట్టెలేరుకుని జీవనం సాగిస్తున్న తమపై అటవీ రక్షణ పేరుతో అధికారులు, పోలీసులు వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇన్నాళ్లలో ఏనాడు జంతువులకు, అడవులకు హాని చేయలేదన్నారు. తమపై అధికారుల వేధింపులు లేకుండా చేయాలని కోరారు. కరీంనగర్లోని శాతవాహన యూనివర్సిటీకి రెగ్యులర్ వైస్ ఛాన్సలర్ ను నియమించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ ముందు బైఠాయించారు. వీసీ లేకపోవడంతో విద్యార్థుల సమస్యలు పరిష్కారం కావటం లేదన్నారు. కాంట్రాక్ట్ లెక్చరర్ల స్థానంలో రెగ్యులర్ టీచింగ్ స్టాఫ్ ను నియమించాలని డిమాండ్ చేశారు. కరీంనగర్ కలెక్టరేట్ ముందు ఏఐటీయూసీ నేతలు ధర్నా చేశారు. కార్మిక సంఘాలు కేంద్రం ముందు 12 డిమాండ్లు పెడితే వాటికి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ లో ఎలాంటి ప్రతిపాదనలు లేవని మండిపడ్డారు. అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనం 12,000 ఇవ్వాలని, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానం రద్దు చేసి పర్మనెంట్ ఉద్యోగులను నియమించాలని డిమాండ్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం కొండాపూర్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో 2 గుడిసెలు తగలబడ్డాయి. గుడిసెల్లో గ్యాస్ సిలిండర్లు పేలటంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దీంతో చుట్టుపక్కల ప్రజలు భయాందోళన చెందారు. గుడిసెల్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో సంత్ సేవాలాల్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. పట్టణంలో బంజారాలు భారీ ర్యాలీ తీశారు. స్థానిక సిఈఆర్ క్లబ్ లో ప్రత్యేక పూజలు చేశారు. ఈ వేడుకల్లో ఢిల్లీలో రాష్ట్ర అధికార ప్రతినిధి రామచంద్రు తేజవత్ పాల్గొన్నారు.
పోడు భూముల విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పునః పరిశీలించాలని కోరారు ఖమ్మం సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నేతలు. సుప్రీం తీర్పుతో దాదాపు 10 లక్షల మంది ఆదివాసీల మనుగడపై ప్రభావం చూపుతుందన్నారు. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో కందుల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు అధికారులు. గతంలో కందుల కొనుగోలు నిలిపివేయడంతో రైతులు ఆందోళన చేశారు. కేంద్రాన్ని రీఓపెన్ చేయడంతో రైతులు సంతోషం వ్యక్తం చేశారు. తాము పండించిన పంట మొత్తాన్ని కొనాలని అధికారులను కోరారు. మహబూబ్ నగర్ లో పాలమూరు శివదీక్ష ప్రచార సేవా సమితి ఆధ్వర్యంలో ద్వాదశ జ్యోతిర్లింగ పడిపూజ కనుల పండగ సాగింది. పెద్ద సంఖ్యలో శివస్వాములు ప్రత్యేక పూజలు చేశారు. శివనామ స్మరణలతో మార్మోగింది. యాదాద్రి భువనగిరి జిల్లాలో 5 నకిలీ రిపోర్టర్లను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. భువనగిరికి చెందిన ఓ బియ్యం వ్యాపారిని డబ్బులివ్వాలని బెదిరించడంతో పోలీసులను ఆశ్రయించారు. దీంతో ఫేక్ రిపోర్టర్లను అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి నకిలీ ఐడీ కార్డులు, సెల్ ఫోన్లు, డబ్బులు స్వాధీనం చేసుకున్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో మత్స్యకారులు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం పంపిణీ చేసిన చేప పిల్లలతో నష్టపోయామంటూ కంబాల చెరువు దగ్గరే నిరసన తెలిపారు. గతేడాది ఆగస్టులో ప్రభుత్వం కంబాల చెరువులో 1,00,000 చేప పిల్లలను పంపిణీ చేసిందని, ఇప్పుడు కిలోన్నర ఉండాల్సిన చేపలు 150 గ్రాములకు మించి లేవని ఆందోళన చేపట్టారు. ఇకపై ప్రభుత్వం సొసైటీలకే నగదు చెల్లిస్తే చేప పిల్లలను తామే కొనుక్కుంటామంటున్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఏఐకేఎంఎస్ ఆధ్వర్యంలో అటవీశాఖ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. తునికాకు కట్టకు ₹3 ధర నిర్ణయించాలంటూ నిరసన తెలిపారు. తునికాకు సేకరణపై వేల మంది కార్మికులు ఆధారపడి జీవనం సాగిస్తున్నారన్నారు. ఈ సందర్భంగా అటవీశాఖ అధికారికి వినతి పత్రం అందజేశారు. ఎస్సీ కార్పొరేషన్ రుణాలు అందించడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ జనగామ కలెక్టరేట్ ముందు మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపారు లబ్ధిదారులు. గ్రామ సభలో అధికారుల సమక్షంలో ఎంపికైన తమకు ఇప్పటి వరకు రుణాలు మంజూరు చేయడం లేదన్నారు. ఈ విషయంపై గతంలో గ్రీవెన్స్ సెల్లో ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. ఇవి తెలంగాణ అప్డేట్స్. కీప్ వాచింగ్ ది 6 న్యూస్.